హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మాకు కొద్దిగా బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. కొంచెం గ్రాసరీస్ తెచ్చుకోవాలి అండ్ వెజిటబుల్స్ తెచ్చుకోవాలి. సో మేము ఎక్కడికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుంటున్నాం అనేది మీకు ఇవాళ చూపించబోతున్నాను. సో మనం స్టార్ట్ అవుదామా? చలో. మనం ఇప్పుడు బస్ తీసుకుంటున్నాం అనమాట. మనకి ఇక్కడ మలేషియాలో ట్రాన్స్పోర్ట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అస్సలు ఇబ్బంది ఉండదు. లేట్ నైట్ వరకు మనకి క్యాబ్స్ బస్సెస్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. అండ్ ఛార్జెస్ కూడా కొంచెం ఈజీగానే ఉంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే. కానీ మనం మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాల్సిన థింగ్ ఒకటి ఉంది మలేషియాలో బయటకు వచ్చినప్పుడు. అదేంటంటే ఒక్క నిమిషం, దిస్ వన్ టచ్. ఇదేంటి టచ్ అండ్ గో. అంటే వచ్చి 1 year అయినా ఇంకా అలవాటు అవ్వలేదు నాకు. టచ్ అండ్ గో కార్డ్, దీన్ని యూజ్ చేస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఛార్జెస్ కూడా కొంచెం తగ్గుతాయి. ఇది మనకి బస్లోనే కాదు, మెట్రోలో యూజ్ అవుతాయి, ట్రైన్స్ దగ్గర యూజ్ అవుతుంది, అండ్ కొన్ని ప్రొవిజనల్ షాప్స్ దగ్గర కూడా యూజ్ అవుతుంది. అంటే లైక్ ఏమైనా స్నాక్స్ తీసుకోవడానికి కానీ దీంట్లో ఉన్న మనీని మనం యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా మనం మెట్రో కార్డ్కి అయితే కేవలం మెట్రోకే యూజ్ చేస్తాం కదా, అది ఈ కార్డ్ అయితే మాత్రం అలా కాదనమాట. సో ఇప్పుడైతే నేను తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే, యాక్చువల్లీ మా వారు చిన్న కరెక్షన్ చెప్పారు. టచ్ అండ్ గో కార్డ్ అనేది కేవలం ట్రాన్స్పోర్ట్కి మాత్రమే యూజ్ అవుతుంది. టచ్ అండ్ గో యాప్, దాన్ని మనం స్టోర్స్లో కూడా యూజ్ చేయొచ్చు. నార్మల్గా మనకి ఇక్కడ మై న్యూస్, వాల్యూ మార్ట్ అనే కొన్ని స్టోర్స్ ఉంటాయి. సో అన్ని స్టోర్స్లోనే కూడా యూజ్ చేయొచ్చు. కానీ కార్డ్ మాత్రం ట్రాన్స్పోర్ట్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో నేను కొత్తగా తెలుసుకున్న విషయం. సో మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఏంటో బస్సెస్ చాలా టైం పట్టింది, కానీ ఇంకా ఒకటి కూడా రాలేదు. మామూలుగా అయితే ఈ పాటికి సెకండ్ బస్ కూడా వచ్చేస్తుంది. సో వెయిట్ చేస్తున్నాను. సో మనకి అయితే ఇప్పుడు బస్సు వస్తుంది అన్నమాట. ఇదే మనం ఎక్కబోయే బస్సు, ఎక్కాల్సిన బస్సు. మనం ఇక్కడి నుంచి 2 స్టేషన్స్ అవతల ఉంటుంది మనం వెళ్ళే స్టేషన్. మెట్రో కాబట్టి మనకి తొందరగానే దొరుకుతాయి. మనం జస్ట్ మిస్ అయ్యాం. మనం వెళ్ళాల్సిన ట్రైన్ అదే. ఇప్పుడు ఇంకొక 10 minutes వెయిట్ చేయాలి. ఇవాళ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు బస్ లేట్గా దొరికింది.
వస్తానన్న ఫ్రెండ్స్ ఏమో హ్యాండిల్ లెగ్ రెండు ఒకేసారి ఇచ్చారు. బస్ లేట్ అయ్యింది, ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రాసరీస్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. చూడాలి. నెక్స్ట్ ట్రైన్ 10 minutes పడుతుంది. సో ఇదే మన సైబర్ జయ ఉత్తర మెట్రో స్టేషన్. మాకు దగ్గరగా ఉండేది 2 స్టేషన్లు ఉంటాయన్నమాట. ఒకటి సైబర్ జయ ఉత్తర అండ్ ఇంకోటి సైబర్ జయ ఏంటిది అది సిటీ సెంటర్, సైబర్ జయ సిటీ సెంటర్. సో మేము మ్యాక్సిమం ఇక్కడి నుంచి దేనికి బయటకు వెళ్ళాలన్నా కూడా ఈ రెండే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ వస్తుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా మనం ఈ మార్క్ ఉన్న చోట ఉంటే మనకి డోర్ దగ్గర ఆగుతుంది. అవ్వట్లేదంట. థ్యాంక్ యూ. సో ఇక్కడ కార్డు ఏంటంటే ఒకవేళ ఎవరన్నా వెళ్ళినప్పుడు టక్మని దూరిపోదామని చూస్తే మనకు పెద్ద మైనస్ అవుతుంది అనమాట. సో ఇది ఫైన్ పడుతుంది. మనం కార్డ్ స్వైప్ చేసిన తర్వాత అక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతామో అక్కడ స్వైప్ చేస్తాం కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్వైప్ చేయాలి, లేకపోతే డబల్ ఛార్జెస్ పడతాయి. సో మనం ఇక్కడి నుంచి ఒక దగ్గర ఒక 1 kilometer దాకా నడవాలి. కొంచెం వాకింగ్ ఉంటుంది, ఎక్కువేం కాదు. కానీ కాకపోతే మనకు వెళ్ళే దారి మొత్తం ఇలాగా మొత్తం ఫుడ్ స్టాల్స్, స్కూల్స్, ఇది కూడా ఒక ఏరియా రోడ్ సైడ్ అనమాట. మ్యాక్సిమం అన్నీ మనకి అవైలబుల్గా దొరుకుతాయి ఇక్కడ. నార్మల్గా ఇటు పక్క నుంచి అయితే మనం రోడ్ సైడ్ నుంచి వెళ్ళిపోతాం. కాకపోతే రీసెంట్గా ఒక 2-3 times నుండి మేము ఈ వేని చూస్ చేసుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం టైంపాస్ అవుతుంది. మొత్తం స్టాల్స్ పెట్టుంటారు అలాగా. మీకు అక్కడ కనిపించినట్టు అక్కడ రెడ్ కలర్ స్టాల్స్ ఉన్నాయి కదా, వస్తే మనం ఈ రూట్లో వస్తామన్నమాట. అటు నుంచి స్ట్రైట్గా వచ్చి ఇది క్రాస్ చేసుకుని ఇటు నుంచి వెళ్తాం. మనం మెట్రో బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాము మామూలుగా అయితే. సో ఇప్పుడు అలా కాకుండా మేము ఇటు పక్క స్టాల్స్ ఉన్న వే నుంచి వెళ్తాం అన్నమాట నార్మల్గా ఫ్యూ మంత్స్ నుండి. ఇవన్నీ మనకు సేల్లో ఉంటాయి. సో బల్క్గా తీసుకోవాలనుకుంటే ఇటు పక్కకి వెళ్ళచ్చు అనమాట. కార్టన్స్, పెద్ద పెద్ద కార్టన్స్ ఉంటాయి ఇటు పక్క అయితే. అంటే షాప్లకి కానీ, ట్రావెలింగ్ కానీ, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కానీ ఈ కార్టన్స్ అని ఇటు పక్క ఉంటాయి అన్నమాట. మనకు నార్మల్గా ఇంట్లో కాబట్టి మనకి ఇటు పక్కకి వెళ్తున్నాం, కిందకి వెళ్తున్నాం. ఇదంతా లగేజ్, ఇదంతా పెద్ద కార్టన్స్ది. ఇక్కడ గోల్డ్ షాప్ కూడా ఉంటుంది.
సో ఇప్పుడు నేను తీసుకుంటుంది బేసర్, బవంగ్ బేసర్. అవి ఇండియావి. ఇవి మన ఇండియా నుంచి వచ్చిన ఉల్లిపాయలు అనమాట. కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి, ఘాటుగా ఉంటుంది. సో అందుకని నేను ఇవే యూజ్ చేస్తాను. సో మనకి ఇక్కడ వెజిటేబుల్స్ కొంచెం మనం వాడే కొన్ని గ్రాసరీస్ దొరుకుతాయి, అన్ని గ్రాసరీస్ దొరకవు, కొన్ని గ్రాసరీస్ దొరుకుతాయి అన్నమాట. అండ్ మనకి ఫ్రోజన్ ఫిష్ దొరుకుతుంది అండ్ లైవ్ ఫ్రెష్ దొరుకుతుంది ఇక్కడ. అండ్ అటు పక్క చికెన్ అన్నీ దొరుకుతాయి. This one also. Thank you. అదేలే. ఓహో, పీసెస్. సో ఎన్ఎస్కేలో అయితే నేను తీసుకున్నది ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటాను, ఫ్రూట్స్ తీసుకుంటాను. మనం వాడే గ్రోసరీస్ చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట. సో అన్నీ దొరకవు నాకు ఇక్కడ, కొన్నే దొరుకుతాయి. అండ్ ఎగ్స్ అయితే నేను ఇంటి కిందే తీసేసుకుంటాను. మాకు కింద జయ గ్రోసరీస్ అని చిన్న ఒక గ్రోసరీ స్టోర్ ఉంటుంది. సో నేను దాంట్లో తీసుకుంటాను. మిగతావి ఇక్కడైతే నాన్ వెజ్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎవ్రీ 2 వీక్స్కి ఒక్కసారి తెచ్చుకుంటే చాలు, మనకి బాగానే స్టోర్ అవుతాయి ఆ టైం దాకా. 2 వీక్స్కి ఒకసారి. అండ్ మ్యాక్సిమం గ్రాసరీస్ అన్నీ తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కాఫీ తీసుకోవాలి. మలేషియాకి వచ్చిన తర్వాత మేము మిల్క్ యూజ్ చేయడం మానేసాము. ఇంట్లో మిల్క్ వాడేది కేవలం స్వీట్ ఐటమ్స్ ఏదైనా చేయడానికి, లేకపోతే మా వారి కాఫీ అండ్ టీకి. ఇక్కడికి వచ్చిన తర్వాత తను టీ టోటల్గా ఆపేశారు. సో కాఫీకి బదులు మేము ఈ బ్రాండ్ వాడుతున్నాం అన్నమాట, నెస్కేఫ్ది 3-in-1 ప్యాక్.
సో జస్ట్ మన హోటల్లో ఎలా ఇస్తారో అలాగా సాషెట్ ఉంటుంది దీంట్లో, హాట్ వాటర్లో మిక్స్ చేసేసుకోవడమే. సో ఈజీ ప్రాసెస్ అన్నట్టు. దీనికి స్టిక్ అయ్యారైనా దానికి ఫ్లేవర్ కూడా నచ్చిందంట. సో మేము మలేషియా వచ్చిన కాడి నుంచి మిల్క్ కొనడం అయితే మానేసాం, ఇవే వాడుతున్నాం. బాగుంటుంది, కొంచెం హోటల్ కాఫీలా అనిపిస్తుంది. ఇంటి కాఫీలు అయితే ఉండదు కానీ హోటల్ కాఫీ. అండ్ ఇంకా మనకి అంటే ఇంకేం తీసుకోక్కర్లేదు యాక్చువల్లీ, వెళ్ళిపోవచ్చు. ఇంకా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోవడమే నెక్స్ట్. సో ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది, బిల్లింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. రాజేష్ ఏమో బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్నారు. సో నేను ఒక డ్రింక్ తీసుకుందామని, లెమనేడ్ తీసుకుందామని వెళ్తున్నాను. లెమనేడ్ తీసేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. 1 lemonade please. That's it. ఇప్పుడైతే మనం మన లెమనేడ్ తీసుకొని వచ్చేస్తాం, ఇంకా క్యాబ్ బుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు టైం అయితే 9:41 అయింది. ఇప్పుడే వచ్చాము, 10 minutes అవుతుంది ఇంటికి వచ్చి. ఇప్పుడు ఇంకా నేను సరుకులు అన్నీ సర్దేసుకొని, నాన్ వెజ్ అంతా క్లీన్ చేసుకొని, తర్వాత ఫుడ్ కుక్ చేసుకొని, ఫ్రెష్ అయ్యి తిని నిద్రపోవాలన్నమాట. దానికి ఈజీగా ఇంకొక 2 hours పడుతుంది నాకు ఈ ప్రాసెస్ అంతా అవడానికి. అదనమాట ఇవాళ వీడియో. ఇది మేము మలేషియాలో వన్ ఆఫ్ ది స్టోర్స్, అంటే గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కానీ అన్నిటికి వెళ్ళేది. ఇంకా 2 stores ఉన్నాయి, అంటే స్నాక్స్కి మన ఇంకా వేరే యూటిలిటీస్కి అన్నిటికీ దొరుకుతాయి అన్నమాట. అవి ఏంటి అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే 3 stores వెళ్ళాలని కాదు, ఇక్కడ మనకి అన్నీ అవైలబుల్గా దొరకవు, ఒక స్టోర్లోనే అన్నీ అవైలబుల్గా దొరకవు. సో దానివల్ల ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టోర్లో నుంచి మనకి దొరికిన సామాను అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే సామాను తెచ్చుకోవడం అనమాట. మేమైతే అలానే తెచ్చుకుంటాం, మా ఫ్రెండ్స్ కూడా అంతే. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే నాన్ వెజ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడతారనమాట. సో అండ్ ఆఫర్స్ కూడా ఉంటాయి మనకి వీకెండ్స్లో కానీ మంత్ స్టార్టింగ్స్లో కానీ అయితే బెస్ట్ ఆఫర్స్లో కూడా దొరుకుతాయి ఎన్ఎస్కేలో. సో మేము అందుకని ఎన్ఎస్కే ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తాము. అండ్ అదనమాట. సో ఇవాళ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా మలేషియాలో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి స్టోర్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయి అనేవి ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ అదనమాట ఇవాళ వీడియో. ఓకే, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్ అండ్ డ్రైవ్ సేఫ్, బీ సేఫ్.